మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలోని దొనకొండలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం డాక్టర్ సునీత సిడిపిఓ భారతీయుల ఆధ్వర్యంలో జరగ్గా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హాజరు కావటం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ బిడ్డలకు తల్లిపాలు ప్రాధాన్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు శివనాగ్ కోటేశ్వరరావు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలుగా జరుపుతుంటారు. అది తల్లిపాల యొక్క ప్రాధాన్యత దాని మీద అవగాహన. నేను ప్రతి సంవత్సరం మా హాస్పిటల్లో మా పేషెంట్స్ తో పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్. వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి అక్కడ కండక్ట్ చేస్తాము. ఈ సంవత్సరం నేను దర్శి కాన్స్టిట్యుయెన్సీ కూర్చేడు దొనకొండ పిహెచ్సిలో ఇక్కడ ఉన్న ప్రెగ్నెంట్ వాళ్ళతో కానీ రీసెంట్ గా డెలివరీ అయిన వాళ్ళతో కానీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ కరెక్ట్ కంపోజిషన్ లో ఏ పోషక విలువలైతే అవసరమో బిడ్డ ఎదుగుదలకి అది కరెక్ట్ గా అలా తయారై వస్తాయి తల్లి దగ్గర నుండి పాలు. సో మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. వేరే పదార్థాలు అనేది ఇవ్వకూడదు. కొంతమంది కానిపోయిన వాళ్ళు ఫస్ట్ 2 రోజులు లేదా 3 రోజులు పాలు పడట్లేదు అనే అపోహతో పక్కనున్న పెద్దవాళ్ళు కానీ అమ్మమ్మలు ఏం చేస్తుంటారంటే గ్లూకోజ్ నీళ్లు లేదా పంచదార నీళ్లు, తేనె వంటివి రాసిస్తుంటారు శిశువు చేత. అలాంటివి అసలు చేయొద్దు. ఎంత ఫస్ట్ 2-3 రోజులు ఎంత తక్కువ వచ్చిన క్వాంటిటీ అవి బిడ్డకి సరిపోతాయి. ఎప్పుడైతే పాలు తాగాక బిడ్డ 2-3 గంటల పాటు ఏడవకుండా నిద్రపోతుందో పాలు సరిపోతున్నట్లే. పాలు సరిగ్గా రావట్లేదనో తక్కువ వస్తున్నాయనో అపోహగా ఉండొద్దు. ఫస్ట్ వచ్చే పాలని ఎల్లో కలర్ గా ఉంటాయి, ముర్రు పాలు అంటారు. వాటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ముర్రుపాలు జీవితకాలం అది ప్రొటెక్షన్ ఇస్తుంది. దాంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు. జీవితకాలం రక్షణ కల్పిస్తాయి బిడ్డలకి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్, విరోచనాలు అవ్వటం, జ్వరాలు బారిన పడటం ఇవన్నీ తక్కువగా ఉంటారు తల్లిపాలు తాగే వాళ్ళు. అట్లాగే భవిష్యత్తులో షుగరు, ఊబకాయం, నెమ్ము ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా పాలిచ్చే తల్లులు మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. నాకు పాలు వస్తాయి సరిపోతాయని పక్కనున్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయాలి. అలా అని చాలా తక్కువ ప్రొడక్షన్ ఉండి బిడ్డ బరువు తగ్గి డీహైడ్రేషన్ కి వెళ్ళేదాకా వెయిట్ చేయకూడదు. నిజంగా సరిపోవట్లేదంటే అప్పుడు డాక్టర్ ని సంప్రదించి వాళ్ళ సలహాతో ఏదైనా అడిషనల్ గా బోత పాలు యాడ్ చేయటం అనేది అప్పుడు వాళ్ళు సంప్రదించి వాళ్ళ సలహా మేరకు స్టార్ట్ చేయాలి. మీరు ముందే స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మొదట 6 నెలలు మీరు ఎంత ఎక్కువ సార్లు పాలిస్తే అంత పాలు ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే తగ్గిస్తారు లేదా బాలేదు రాపుతారో క్రమంగా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. తల్లిపాలు వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డల్ని దగ్గరగా ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారు తల్లులు. బరువు త్వరగా తగ్గుతారు. రక్తస్రావం తగ్గుతుంది. తల్లి బిడ్డ అనుబంధం పెరుగుతుంది. అట్లాగే పిల్లలు తల్లిపాలు తాగే వాళ్ళు ఐక్యూ లెవెల్స్ అంటే చాలా చురుగ్గా ఉంటారు. మంచి బరువు పెరుగుతారు. ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. మేము నా హాస్పిటల్లో నేను చూసినవి కొన్ని మీతో ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది పేషెంట్స్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు చెప్తుంటారు వాళ్ళు అస్సలు వాటర్ ఇవ్వట్లేదని.
నేను అది మెయిన్ గా మీకు సలహా ఇస్తున్నాను. తల్లి పాలలో 70-80% పాల ఉత్పత్తికి చాలా హెల్ప్ అవుతుంది. మంచి ఫుడ్ పెట్టకుండా ఇడ్లీ పెట్టడం, పొడి పెట్టడం, కారం పొడి, అన్నం పెట్టడం, సాఫ్ట్ గా ఉండాలి. పాలు ఇచ్చాక గుర్తు పెట్టుకుని ఎప్పుడైతే మీకు ఫుల్ గా ఉంటుందో ఎక్స్ట్రా పాలు తీసేయండి. 4 hours 4 గంటల వరకు పక్కన ఉంచొచ్చు, ఏం అవ్వదు. బిడ్డకు మళ్ళీ పట్టొచ్చు. స్పూన్ ద్వారా పట్టండి, బాటిల్ అలవాటు చేయొద్దు. బాటిల్ తీసుకున్న బేబీస్ మళ్ళీ వెంటనే రొమ్ము పట్టుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే బాటిల్లో ఫాస్ట్ గా వస్తాయి పాలు.